ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి డిబేట్ ఇది. దీంట్లో సుప్రసిద్ధ జర్నలిస్టులు అందరూ కూడా దశాబ్దాల కాలంగా మెయిన్ స్ట్రీమ్ జర్నలిజంలో పనిచేసి ఎంతో అనుభవం సంపాదించినటువంటి వాళ్ళుగానే వీళ్ళందరినీ చూడాలి. దీని గురించి ముందుగా మరి సుదీర్ఘ కాలం పాటు ఇంగ్లీష్ జర్నలిజంలో కూడా పనిచేసినటువంటి దారా గోపి కూడా చాలా వీళ్ళ యొక్క దీనికి ఇదైనటువంటి వాడే. కానీ వెరవక ఈ రోజుకి కూడా ప్రధానమైన దీంట్లో ఉన్నాడు. ముందుగా గోపిని దీని మీద రియాక్ట్ అవ్వమని చెప్పని అడుగుతున్నాను. ఏమంటారు మీరు ఈ భాష, ఈ బెదిరింపుల గురించి? సార్ విజయబాబు గారు, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఈ జర్నలిజం అనే దాన్ని గౌరవించడం, జర్నలిజం అనేది ఒక గౌరవప్రదమైన వృత్తి, సామాజిక బాధ్యతతో కూడిన వృత్తి అనే విషయం ఇప్పుడు నాయకులు మర్చిపోయినట్టున్నారు, పూర్తిగా మర్చిపోయారు. కొన్ని పార్టీల వాళ్ళు అయితే అసలు జర్నలిస్టులని టార్గెట్ చేసి బూతులు తిడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించి ఆ పార్టీని, అధికారంలో ఉన్న కూటమిని సపోర్ట్ చేసే మీడియాలో ఉండే జర్నలిస్టులు కూడా రోజు మనం చూస్తూనే ఉన్నాం టీవీలో. వాళ్ళు ఏం మాట్లాడతారు ప్రత్యర్థుల మీద, వాళ్ళ పత్రికల్లో ఎలాంటి భాష వాడతారు ప్రత్యర్థుల మీద. వీళ్ళకే ప్రత్యర్థులు, పార్టీకి కాదు, మీడియాకే ప్రత్యర్థుల్లాగా వీళ్ళు చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళందరూ కూడా అద్భుతమైన జర్నలిస్టులు. వీళ్ళని విమర్శించే వాళ్ళు మాత్రం పేటీఎం బ్యాచో లేకపోతే ఇంకోటో అనో అదే ఇదే అని మాట్లాడడం చాలా దురదృష్టకరం. రాజ్యాంగబద్ధమైన పదవిలోనే ఉన్నాడు రఘురామకృష్ణరాజు గారు. కానీ ఆయన వాడిన భాష అయితే, ప్రత్యేకించి సాయిని ఉద్దేశించి వాడిన భాష అయితే తీవ్రంగా అభ్యంతరకరం అండి. నేను 3.5 దశాబ్దాలు పైగా నేను జర్నలిజంలో ఉన్నాను. తెలుగు జర్నలిజం, ఇంగ్లీష్ జర్నలిజంలో సుదీర్ఘ కాలం పనిచేసి టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి రిటైర్డ్ అయ్యాను. అయితే వీళ్ళు ఏంటంటే జర్నలిస్టులని టార్గెట్ చేస్తారండి. వాళ్ళని విమర్శించే జర్నలిస్టులని పూర్తిగా టార్గెట్ చేస్తారు. వాళ్ళ మీద దాడులు చేస్తారు, వాళ్ళ మీద కేసులు పెట్టేస్తారు, వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తారు. నా పరిస్థితి కూడా అదే అయింది. జస్ట్ రిటైర్మెంట్ కి ఒక 6 నెలల ముందు నన్ను ఉద్యోగం నుంచి తీయించేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పత్రిక యాజమాన్యంతో వీళ్ళు మాట్లాడి తీయించేశారు. అంటే అంత జాతీయ స్థాయి పత్రిక, అది ఎవరికి భయపడాల్సిన పని లేదు. కానీ అంతలా భయపెట్టి, ఆ యాజమాన్యాన్ని కూడా భయపెట్టి తీయించేశారు అంటే వీళ్ళకుండే, అంటే పత్రికా ఇది స్వేచ్ఛ మీద, జర్నలిజం మీద వీళ్ళకుండేటువంటి అభిప్రాయం ఏ పాటితో అర్థం అవుతూ ఉంది. వాళ్ళు పూర్తిగా కూడా వాళ్ళని కొమ్ముగాసి వాళ్ళ పల్లకి మోసే వాళ్లే జర్నలిస్టులు, మీ వాళ్ళు కాదు అనే అభిప్రాయంలో వాళ్ళు ఉన్నారు. అందుకే అలా మాట్లాడుతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. అయినా సరే మా పలుకు, మా ప్రశ్న అయితే మారదు. అది దారా గోపి గారి ఉద్యోగాన్ని ఊడబీకారు. కానీ మరి ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన భావజాలంలో గానీ లేకపోతే ఆయన వృత్తిలో గానీ మార్పు ఏమి రాలేదు. సో ఇది సమాజం గమనిస్తుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEITV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.